ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గంలో అమీర్పేట్ డివిజన్లో మా సీనియర్ నాయకులతోటి ఒక ప్రెస్ మీట్ సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చాలా వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇది రాజకీయ విశ్లేషకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సికింద్రాబాద్లో ఏం పని? సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సనత్ నగర్ అభివృద్ధి గురించి మాట్లాడు, అంతేగాని సనత్ నగర్ విషయాన్ని సికింద్రాబాద్ తీసుకొస్తూ, సికింద్రాబాద్ విషయాన్ని సనత్ నగర్ తీసుకొస్తూ పబ్లిక్ని మభ్యపెడుతున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు, మీరు 30 ముక్కలు చేస్తాన సంగతి మాట ఏంటి? దానికి మీరు బహిరంగ క్షమాపణ చెప్పారా? అది చెప్పలేదు. అది చెప్పకుండా ఈరోజు సికింద్రాబాద్ కార్పొరేషన్గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత 10 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నారు. రాష్ట్రపతి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా మీరు వెళ్ళి వారిని స్వీకరించారు. మరి ఆ రోజు మీరు చేయలేని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారికి చేయమని చెప్తున్నారు. ఇది న్యాయంగా ఉందా? మీరు సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సనత్ నగర్ ఎమ్మెల్యేగా మాట్లాడండి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే అయితే సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మాట్లాడండి. అసలు సికింద్రాబాద్ ప్రజల మద్దతే మీకు లేదు. ఓన్లీ సికింద్రాబాద్లో మీ అక్రమ సంపాదన కోసం, అక్రమ కబ్జాల కోసం, అక్రమ వసూళ్ల కోసం సికింద్రాబాద్ ఇష్యూని మీరు వాడుకుంటున్నారు తప్ప ఇది ప్రజలకు తెలుసు. ఇక్కడ మీడియాలో ఒకటే డిమాండ్ చేస్తున్నాను, మా కోట నీలిమ గారు కానీ, సనత్ నగర్ ప్రజలు కానీ, సికింద్రాబాద్ ప్రజలు కానీ చాలా చాలా విశ్లేషంగా మిమ్మల్ని గమనిస్తున్నారు. మీరు ఈరోజు ఎట్లాంటి చౌకబార్ రాజకీయాలు చేస్తున్నారంటే టాపిక్ని డైవర్ట్ చేస్తూ సనత్ నగర్ ఎమ్మెల్యేనా, సికింద్రాబాద్ ఎమ్మెల్యేనా అది మీరు ఫస్ట్ కన్ఫర్మ్ చేయండి. అది కన్ఫర్మ్ చేయకుండా సికింద్రాబాద్ ఇష్యూని తీసుకొస్తున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే అయితే సనత్ నగర్ సమస్య మీద మాట్లాడు. ఎప్పుడైనా అసెంబ్లీకి పోయినావా? సనత్ నగర్ నిధులు అడిగినావా? సనత్ నగర్ విషయం మాట్లాడినావా? అది మాట్లాడలేదు. దాన్ని కాల్ డైవర్ట్ చేస్తూ కాలయాపన చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ 30 సార్లు నరుకుతా అనే దానికి సమాధానం చెప్పు నీకు చేతనైతే, అంతేగాని చేతగాని మాటలు, చేవసచ్చే మాటలు మాట్లాడకు. నమస్కారం.